హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఈ అమ్మ చేతి వంట. ఈరోజు మనమైతే శనీశ్వర దేవాలయం ఇక్కడ తిరుత్తణి తాలూకాలో ఉండే అగూరు గ్రామంలో ఉండే శనీశ్వర దేవాలయానికి వచ్చేసామండి. ఇక్కడ మనకు దగ్గరలో ఉండే ఏకైక దేవాలయం. శనిదేవుడికి మన చేతుల మీదుగా మనమే నూనెతో అభిషేకం చేసుకునే దేవాలయం. నాకు తెలిసి చుట్టుపక్కల ఎక్కడా లేదు. తిరునంగాడు మట్టుందా ఉంది. ఇక్కడున్న చుట్టుప్రక్కల ఉండేవాళ్ళు ఎక్కడెక్కడి నుంచో అయితే వచ్చి ఇక్కడ శనిదేవుడికి తైలాభిషేకం అయితే చేసుకుంటూ ఉంటారు. ఇక్కడే నూనెను కూడా అమ్ముతూ ఉంటారు. ఇక్కడే నూనె తీసి ఆయనకి అభిషేకం చేసి, ఏలినాటి శని, అర్ధాష్టమి శని ఉన్న వాళ్ళు ఇక్కడ అభిషేకం చేసుకుంటారు. ఇక్కడ వారాహి అమ్మవారు కూడా ఉండారు. ఆ తల్లి అనుగ్రహం వల్ల మనందరూ బాగుండాలని, అందరూ ఈ దేవాలయాన్ని దర్శించుకోవాలని దగ్గరగా ఉన్నవాళ్ళు. ఇక్కడ వారాహి అమ్మవారు చాలా పవర్ఫుల్ అయిన అమ్మవారు. ఇక్కడ రాహుకాలంలో నిమ్మదొప్పల దీపం వెలిగించిన అమ్మవారి అనుగ్రహాన్ని దర్శించిన, మరి అమావాస్య రోజు దర్శించిన ఎక్కువ పుణ్యఫలం అయితే వస్తుంది. ఈ అమ్మవారికి దీపాలు వెలిగించి ఇక్కడ ఇంకో విశేషం కూడా ఉందండి. ఇక్కడ శివయ్య కూడా ఉంటారు. అమ్మవారి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని వారాహి మాత ఇక్కడ చూడండి ఎంత బాగుందో అమ్మవారు. వారాహిదేవి కొలువై ఉండాలి. ఈ వారాహిదేవి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని. ఈ వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేయండి. మరిన్ని మంచి దేవాలయాలతో అయితే మేము ముందుకు వస్తాను. తప్పకుండా అందరూ ఇక్కడ శివయ్య ఉంటాడు. శివయ్యని కూడా దర్శించుకోవచ్చు. ఎక్కడ మనకు శివయ్యని కౌగలించుకుని మన కష్టాలను చెప్పమని చెప్పరు, కానీ ఇక్కడున్న పూజారులు అయితే శివయ్యని పట్టుకుని మనకు ఏ సమస్య ఉన్నా చెప్పినా తొలగిపోతుంది, మీరు పట్టుకొని చెప్పండి అనేసి అయితే ఇక్కడ మనకు చెప్పారు. అది కూడా ఒక మంచి మన తండ్రిని పట్టుకున్నంత ఆనందం అయితే వస్తుంది. ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.